తిరుపతిలో టీటీడీ గోశాలలో గోవులు చనిపోతున్న సనాతన ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా మౌనంగా ఉంటారని వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా ఇవాళ ప్రశ్నించారు. పదవులిచ్చేసి ప్యాకేజీలిచ్చేస్తే నీ నోరు పెగలదా అని పవన్ కళ్యాణ్ ఆర్కే రోజా ప్రశ్నించారు. చంద్రబాబుని కాపాడడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేసే పవన్ సనాతన ధర్మాన్ని కాపాడతానని చెప్పుకున్న వ్యక్తి తిరుమలలో ఇన్ని అక్రమాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడడం లేదు అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని శిక్షించమని ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని అడిగారు. నీకు నీ అన్నకి పదవులు ప్యాకేజీలు ఇచ్చేస్తే నోరు పెగలదా అని అడిగారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కాపాడతాను అని చెప్పారని, గోవులు చనిపోతున్నాయని కాపాడమని అడిగితే మాజీ టీటీడీ చైర్మన్ పై కేసులు పెట్టడం ఏంటని రోజా ప్రశ్నించారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చంద్రబాబుకు ఆల్రెడీ తెలుసు అని, పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య కొంచెం రుచి చూశారు అన్నారు. కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దని హితవు పలికారు. దేవుడి విషయంలో అపచారం చేయొద్దన్నారు రోజా. తిరుమల విషయంలో ఎవరు తప్పులు చేసినా ఎంత పెద్దవారైనా కేసులు పెట్టి జైలుకు పంపాలని రోజా కోరారు. అంతేకాని జరుగుతున్న తప్పులు నిరూపించిన వారిపై తప్పుడు కేసులు పెడతామని భయపెట్టి హౌస్ అరెస్ట్ చేయడం సరికాదన్నారు. మీరు చెప్పినట్టు కరుణాకర్ రెడ్డి ఒక్కరైనా వస్తారని, లేకపోతే వైసీపీ నేతలంతా వస్తారని రోజా తెలిపారు. అక్కడ గోవులు ఆవుదూడలు చనిపోతున్నాయనే మాట నిజమన్నారు. వాటిని సంరక్షించి గోవుల మృతికి కారకులైన వారిని శిక్షించాలన్నారు రోజా. కూటమి ప్రభుత్వం చేసే తప్పులో పవన్ కి భాగముందని, దానికి ప్రాయశ్చిత్తంగా తిరుమల మెట్లని కడగాలని పవన్ కి రోజా సూచించారు. కొండ మీద హత్య జరిగిందని, హెలికాప్టర్లు తిరుగుతున్నాయని, చెప్పులేసుకుని తిరుగుతున్నారని, బిర్యానీ గంజాయి అమ్ముతున్నారని, గోవులు చనిపోతున్నాయని, వీటికి ప్రాయశ్చిత్తంగా పవన్ కళ్యాణ్ తిరుమల మెట్లు కడగాలన్నారు. ఎక్కడో ఏదో జరిగితే ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ తిరుమలలో తప్పులు జరుగుతుంటే ఎలా మౌనంగా ఉంటారని ప్రశ్నించారు రోజా.